హాయ్ మై డియర్ బుడీస్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ మా నైట్ డిన్నర్ వచ్చి యాక్చువల్గా చాలా అనుకున్నాం. కోడిగుడ్డు పుల్ట, బెండకాయ పులుసు ఇవన్నీ అనుకొని లాస్ట్ కూలిపోయికి వస్తాక మా తాతయ్య గారు నెత్తలు తెస్తానని చెప్పారు. ఎప్పుడో చెప్పానంట. ఇంక ఇదైతే నా ఫేవరెట్ కర్రీ, నాకు చాలా ఇష్టం. చాలా కమ్మగా ఉంది, హ్యాపీగా తిన్నాను ఈరోజు. ఫుల్ టమ్మీ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా కర్రీ మొత్తం మీకు ప్రాసెస్ అయితే కర్రీ ఫుల్గా పెట్టేసాను వీడియో. ఒకసారి చెక్అవుట్ చేసేయండి, ఫుల్గా అయితే వీడియో చూడండి. ఇంకా మీకు ఫుల్గా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. దీంట్లో అయితే నా ఫేవరెట్ ఒకటి కూడా వేసాము, ఏంటో చెప్పుకోండి, చూద్దాము. లాస్ట్ చెప్పేస్తానులే నేనే. ఇంకా కర్రీ అయితే మనము శుభ్రంగా వాష్ చేసేసి కడిగేసుకొని నీట్గా అసలు మా అమ్మమ్మ గారు ఒక 4 సార్లు 5 సార్లు కడిగేది. చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి కదండి. ఇంకా సో కడిగి, ఎందుకంటే ఇసుక అయితే ఎంత వచ్చిందంటే అంత వచ్చిందండి బాబు. ఇసుక చాలా ఉంది దీంట్లో. చాలా శుభ్రంగా కడుక్కొని ఎంత నీట్గా కడుక్కుంటే అంత మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి కర్రీ అయితే. ఇంకా ఇంగ్రీడియంట్ ఏంటంటే చింత చిగురు. సో ఇప్పుడు మన టైటిల్ వచ్చి చింత చిగురు నెత్తళ్ళు. ఈ కర్రీ ఎంతమందికి తెలుసు? అండ్ తెలిస్తే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంక కర్రీ నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. నాకు తెలుస్తుంది కదా కర్రీ ఎంతమందికి రీచ్ అయిందో లేదో అని. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. మాకు కొంచెం తినేటప్పుడు ఉప్పు తక్కువైంది, అంటే మాకు సరిపోద్ది, మా తాతయ్య గారికి సరిపోద్ది, నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది. బట్ ఓకే, చాలా అంటే చాలా బాగుంది కర్రీ అయితే. ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి, మరీ ఎక్కువ వేసినా బాగోదు కదా, ఎందుకంటే చింత చిగురు బట్టి ఉప్పు వేసుకోవాలి మనం. మరీ ఎక్కువ వేసినా తీలేము. సో ఎప్పుడైనా కూరలు ఉప్పు తక్కువ ఉంటేనే బెటర్. నా ఛానల్కి ఎవరైతే వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తానే కదా ఇంకెన్నో వీడియోస్ చేయాలని కొంచెం ఉంటుంది. బాగా సపోర్ట్ చేశారు. ఈ మధ్యన చూస్తున్నారు కానీ అంటే టైమింగ్స్ కుదరకు వీడియోస్ కొంచెం స్లో అవుతున్నాయి. చూడాలి. నేను కేక్ వీడియోతో పెట్టాను, అది కూడా చూడండి. చాలా యూస్ఫుల్ అయితే మీకు, చాలా సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా కర్రీలోకి అయితే అసలు నిజంగా చాలా బాగుందండి. నేను చెప్తున్నాను కదా హార్ట్ఫుల్గా. మా అమ్మమ్మ గారు అయితే అత్తర కొట్టేసారు. ఇంకా అమ్మమ్మ గారి చేతిలో ఏముంటో తెలియదు కానీ ఇంకా వాళ్ళు వండితేనే టేస్ట్ అదిరిపోతుంది. ఉల్లిపాయ మరీ కూడా ఎక్కువ వేగనివ్వకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు. ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే మీకు ఇంట్లో మొత్తం చూపించేసాను. అండ్ ఈరోజు అయితే మా డిన్నర్ ఇది. అందరికీ గుడ్ నైట్. అండ్ ఎవరైతే నా ఛానల్కి వస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గైస్. ఇంకా మా తాతయ్య గారు అయితే కొంచెం చికెన్ ఫ్రై అయితే తెచ్చారు. ఇంకా అదొక పీస్ వేసుకొని తినేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.